కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని మున్నెల్లి గ్రామం ఎస్సీ కాలనీ బోడుకుండుపల్లె గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఓ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, సాయిరాజ్, సంతోష్, ఇన్ఛార్జ్ మణిపూర్ బీజేపీ కిసాన్ మోర్చా శ్రీనాథ్ రెడ్డి, కడప జిల్లా ఇన్ఛార్జ్ సుంకర వెంకటరమణ, లీగల్ కన్వీనర్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శాలువలతో, పూలమాలలతో రోషన్నను సన్మానించారు. ప్రచారంలో భాగంగా కూటమి అభ్యర్థి అయిన బొజ్జ రోషన్నకు కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను వివరిస్తూ, ఓటు వేసే విధానం ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు విభాగం కార్యదర్శి ఓబుల్ రెడ్డి, రమణారెడ్డి, పెద్దిరెడ్డి, రామ్ సతీష్ కుమార్, సీనియర్ బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పులూరు రామసుబ్బారెడ్డి, మున్నెల్లి సర్పంచ్ ఎం గురయ్య, తిప్పులూరు రామ్మోహన్ రెడ్డి, ఎం కేశవయ్య, సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता के, भारत माता के, भारत माता के कलम गुर्तु के कमलम गुर्तु कोटे ఇట్లా పెట్టి ఇట్లా ఇది కూడా ఉందా? అన్నారాజు రోసన్న కమలం ఓకేనా? రైట్. మీరు ఏళ్ళు పెట్టండి అక్కడ. అంటే చూడు చాలా మంది ఉన్నారు కదా. తిరుగుతాయి కదా వాళ్ళు. మూడో నెంబర్ గుర్తు అది నొక్కితే అట్లా పడుతుంది.
ఫోటో ఢిల్లీ నుంచి పంపించండి సార్, ఢిల్లీ మహారాష్ట్ర నుంచి వచ్చిండు. మోదీ సార్ ఓటేయండి, రేషన్ గెలిపించండి. రైట్ అమ్మా. అక్కడి నుంచి వచ్చాము సార్, మహారాష్ట్ర నుంచి. సార్ ఎట్లా జరగండి, సార్ ఎట్లా జరగండి, సార్ ఎట్లా సార్ ఫోటో తీసుకో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్. సైకిల్ ఏదంతా అక్క నమస్తే అమ్మా, నమస్తే అక్క. పంచాయతీలు ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ. జై శ్రీరామ్. పేపరీ పేపరీ ఓ మల్లయ్య ఏం కాదులే, వచ్చినట్లే. నేను అస్సాం నుంచి వచ్చాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక్కరు ఆడదాకా బాగున్నాయి. ఇది ఒక జై శ్రీరామ్. భరోసా గురించి నేను చెప్పిన హామీ ఇచ్చిన భవిష్యత్తు ఉంటుంది, భరోసా ఉంటుంది. నమస్కారం. సరే సరే కదా. నేను అస్సాం నుంచి వచ్చాను. మీరందరూ బీజేపీకి ఓటు వేయాలి. దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికి భరోసా ఉంటుంది. ఓకే, నమస్కారం. నమస్తే. వీళ్ళు మగవాళ్ళు నేను అస్సాం నుంచి వచ్చాను. సరే మంచి భవిష్యత్తు బీజేపీకి, టీడీపీకి ఓటు వేయాలి. న్యాయం గురించి, సామాజిక న్యాయం గురించి మీరు బీజేపీకి, తెలుగుదేశం పార్టీ ఓటు వేయాలి. 1 మినిట్ అన్న. మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు, అలాగే రైతువారి పట్టాదార పాస్బుక్ ఉంటే 20,000 రూపాయలు, యువగలం ద్వారా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు, ఉచితంగా ఆర్టీసీలో బస్సు ప్రయాణం మహిళలకి, అలాగే మనకు ఎంతమంది పిల్లలు అవుతే అన్ని 15,000 రూపాయలు. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా అమలు కావాలన్నా ఇవన్నీ కూడా సంక్షేమం. కమలం గుర్తుకు ఓటు వేయాలి, అటు టీడీపీకి ఓటు వేయాలి, సైకిల్ గుర్తు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్. ఎందుకంటే అప్పుడు మనకి భవిష్యత్తు ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అదే మెయిన్ థింగ్. లేకపోతే ఎవరిని పడితే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు, వాళ్ళు ఇష్టం. త్రిపుర నుంచి వచ్చానండి. ఏం పేరు మీ పేరు? గురయ్య గారు. అందరూ కలిసి మన భవిష్యత్తు గురించి బీజేపీకి, టీడీపీకి ఓటు వేయాలి. ఓకే, రైట్ అండి, బాయ్. హలో, మన బిడ్డల భవిష్యత్తు కోసం మాకు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ 125 సీట్లు మన తెలుగుదేశం వస్తుంది. ఎంత 4 years 4 సంవత్సరాలు అవునా ఇద్దరు? ఎందుకంటే అప్పుడు మనకి భవిష్యత్తు బాగుంటుంది. ఎలాగో ఇప్పుడు అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ 125 స్థానాలు మన ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పేసి అన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. మన మంచి భవిష్యత్తు గురించి మీరందరూ కమలం గుర్తు దేశంలో ప్రారంభం కూడా చదువుకోవడం. బాయ్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి
కమలం గుర్తు ఓటే మానవు ఈ వార్డు. అందరూ కమలం గుర్తు ఓటు అటు తెలుగుదేశం పూర్తి ఓటేస్తే మనకి మంచి రెండోది ఈ కోట్లు కూడా 152 సీట్లు మన కూటమికి వస్తుంది. మాకు కూడా తెలిసిన సెంటర్ నుంచి ఉంటుంది. సో మీకు మరి అమ్మ పొడు పొడు చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు మన క్యాండిడేట్ ఎవడో రోషన్ గారు మేనలుడు రోషన్ ఇలా మేనద ఇలా సార్ ఒక్క నిమిషం అట్టే ఉండండి ఫోటో తీస్తా ఉదయరాజు ఇట్టాను ఏమన్నా ఒక ఓపెన్ చేయనా ఇటుకులపాడు నమస్కారం. ఇటుకులపాడు మంచిదా? ఏసయ అల్లుడు. నమస్తే కమలం గుర్తు కూడా సామి నమస్కారం. మీరు అందరూ తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటు వేసి రోషన్ గారిని గెలిపించాలి. తప్పకుండా గెలిపించాలి. ఎందుకంటే మీకు ఉచిత బస్ సర్వీసు, 3 సిలిండర్లు, తర్వాత తల్లి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10,000 రూపాయలు, తర్వాత 6,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, ఫ్రీ బస్ సర్వీస్ ఇన్ని ఉన్నాయి మీకు. తప్పకుండా చేయాలి. ఇది గ్యారంటీ ప్రభుత్వం అమ్మ. ఓకే ఖాళీ ఉంటుంది ఇప్పుడు ఖాళీ ఇప్పుడు ఎట్లా ఖాళీ సాయం చేయడమ్మా నేను మేమనే సాయం చేయండి. బాబు చెప్పు చెప్పు వద్ద రోషన్ వచ్చాను